హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో ఉక్సుల పట్టి, కాజా పట్టి ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది కాన్సెప్ట్. చూడండి, ఫస్ట్ కాటు ఎదురు రావాలి, పావించి స్టిచ్ చేయండి. ఈ విధంగా ఎడ్జ్ మీద పావించి గ్యాప్తో స్టిచ్ వేయండి. ఇదే విధంగా రెండోది కూడా తీసుకోండి. రెండోది కూడా ఇలాగే స్టిచ్ వేయండి, పావించి గ్యాప్తో. ఎక్స్ట్రా పీస్ కట్ చేయండి. ఒరిజినల్కి సమానంగా ఎక్స్ట్రా ఉంది కదా, అది కట్ చేసేసేయండి. గోరుతో రఫ్ చేయండి. ఈ విధంగా రివర్స్ చేసి ఎడ్జ్ మీద మళ్ళీ స్టిచ్ వేయండి. ఎడ్జ్ మీద పడాలండి, అలా పడితేనే నీట్గా ఉంటుంది. 4 సైడ్స్ ఈ విధంగా స్టిచ్ వేసేయండి. ఎడ్జ్ మీద వేయండి. ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసేయండి. కాట్ పెట్టండి. ఫ్రంట్ పార్ట్ అని తెలుస్తుంది, కాట్ పెట్టండి. చూడండి, 2 స్టిచ్ వేసాను. కార్నర్లో ఈ విధంగా 1/2 ఇంచ్ కట్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. లైనింగ్ కార్డ్స్ ఉన్నాయి కదండి, ఒరిజినల్ కార్డ్స్ లేవు కదా, ఈ విధంగా కాట్ పెట్టేసుకోండి. మార్కింగ్ ఉంది కదా, చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయండి క్రాస్గా. ఒక పార్ట్ వేసిన వెంటనే ఇంకొక పార్ట్ వేయండి. అదే డాట్ వేయండి, పెద్ద డాట్, మెయిన్ డాటే వేయాలి. ఇప్పుడు ఉక్సుల పట్టి, కాజా పట్టి వైపు డాట్ పావించి స్టిచ్ వేయండి. ఈ విధంగా క్రాస్గా రెండో పార్ట్కి వేయండి. మొత్తం ఒకటేసి ఒక పార్ట్కి వేసి తర్వాత రెండో పార్ట్కి అలా వేయకండి, అలా వేయకూడదు, ఇలాగే వేయాలి. ప్రొఫెషనల్గా ఉంటుంది, ఇలాగే వేయండి. చంకలో డాట్ వేయండి. రెండో పార్ట్కి కూడా పావించే స్టిచ్ వేయాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. మనం షేప్ బెల్ట్లో అటాచ్ చేసేటప్పుడు మనకి షేప్ బెల్ట్లోకి స్టిచ్ పడకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల చెస్ట్ నొక్కేయకుండా ఉంటుంది. ఇదిగోండి, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. 2 సమానంగా కూడా వచ్చాయి. షేప్ బెల్ట్లు ఎదురెదురు రావాలి. ఉక్సుల పట్టి, కాజా పట్టి వైపు కాటు ఎదురు రావాలి. ఈ విధంగా ఉల్టా తిప్పుకోండి. 1/2 ఇంచ్ కట్ చేసి పెట్టాం కదా, ఈ విధంగా ప్లేస్ చేయండి. చూడండి, 1/2 ఇంచ్ స్టిచ్ వేయండి. కట్ చేసుకోవడం వల్ల యూజ్ ఇదండి. దేన్ని లాగొద్దు, 2 సమానంగా పట్టుకుని స్టిచ్ వేయండి 1/2 ఇంచ్. ఇప్పుడు రెండోది తీసుకోండి. కింద నుంచి, ఇప్పుడు షేప్ బెల్ట్ కింద నుంచి వస్తుంది, ఒకటి పై నుంచి వస్తుంది. చూడండి, ఖర్చుల వైపు నుంచి అసలు స్టిచ్ వేయొద్దు. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల యూజ్ ఇదండి. చూడండి, ఇక్కడ ఫోల్డ్ చేశాను నేను. 1/2 ఇంచ్ స్టిచ్ వేయండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలండి, 2 సమానంగా వచ్చాయో లేదో చెక్ చేయండి. ఈ విధంగా ఓకే, సమానంగా వచ్చాయి. చూడండి, ఇప్పుడు రెండో స్టిచ్ వేసేయండి. చెక్ చేసుకున్నాకే డబుల్ స్టిచ్ వేయాలండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. ఖర్చులు పైకి చూయించాలి, ఎడ్జ్ మీద స్టిచ్ వేయండి. ఇలా స్టిచ్ వేయడం వల్ల ఉక్సులు పట్టి, కాజా పట్టి సాగకుండా నీట్గా ఉంటుందండి. ఇదొక టిప్పు. ఇప్పుడు ఉక్సులు పట్టి, కాజా పట్టికి మనం మెడ పీస్ ఉంది కదండి, నెక్ తీసుకుంటాం కదా, ఆ పార్ట్లో తీసుకుందాం. హాఫ్ పీస్ తీసుకోండి. దాన్ని ఫోల్డ్ చేయండి. 1 ఇంచ్ ఉండాలండి. డబుల్ ఫోల్డ్ మీద 1 ఇంచ్ ఉండేటట్టు చూడండి. 1 ఇంచ్‌కి మార్క్ చేయండి. ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ కట్ చేసేయండి. అంటే ఉక్సుల పట్టీకి 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా 1/2 ఇంచ్ వదిలేసి పావించి స్టిచ్ వేయండి. పావించే కదా మనం ఉక్సుల పట్టి, కాజా పట్టి ఉంచుకుంది. పావించే స్టిచ్ వేయండి. డాట్ దగ్గరికి రాగానే ఈ విధంగా ప్రిల్ పెట్టండి. పావించే స్టిచ్ వేయండి. గోరుతో రఫ్ చేయండి. ఒరిజినల్ మీద పడకుండా లైనింగ్ మీద ఈ విధంగా స్టిచ్ వేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి. ఇలా అర్థం కాకపోతే ఇది ఈ విధంగా తిప్పుకోండి. ఎడ్జ్ మీద స్టిచ్ పడాలి. చివరన మనం 1/2 ఇంచ్ వదిలేసాం కదా, దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయండి. ఎక్స్ట్రా పీస్ కట్ చేసేయండి. కాజా పట్టీ అండి, 2 ½ ఉండాలి. ఈ విధంగా 2 ½ దగ్గర మార్క్ చేసుకోండి.
ఒక లైన్ డ్రా చేసుకొని నీట్‌గా కట్ చేసుకోండి ఈ విధంగా ఎక్స్‌ట్రా లేకుండా. లైనింగ్ పెట్టాం కదా! ఒరిజినల్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసేసి ఎడ్జ్ మీద స్టిచ్ వేయండి. ఎక్స్‌ట్రా ఏమన్నా ఉంటే నీట్‌గా ఈ విధంగా కట్ చేసేయండి. ఇది పైనుంచి స్టిచ్ వేయాలండి. పావించి స్టిచ్ వేయాలి ఈ విధంగా. దేన్ని లాగొద్దు. పావించి స్టిచ్ వేయండి. ఎక్స్‌ట్రా హాఫ్ ఇంచ్ ఉంచి కట్ చేసేసేయండి. ఈ విధంగా గోరుతో రఫ్ చేయండి. రివర్స్ చేసి ఫోల్డ్ చేసి చూడండి ఈ విధంగా. మనం ఖర్చు ఉంది కదా! దాన్ని క్లోజ్ చేసి కనిపించకుండా ఈ విధంగా కవర్ చేస్తూ స్టిచ్ వేయండి. ఉల్టా తిప్పి పైకి తిప్పి ఒరిజినల్ మీద పావించి గ్యాప్‌తో ఈ విధంగా స్టిచ్ వేయండి. దీనిలో కాజా వేసుకుంటామండి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి చెక్ చేయాలండి. చూడండి చాలా నీట్‌గా కరెక్ట్‌గా వచ్చింది. ఇలా రావాలి. ఇలా వస్తే ఫ్రంట్ పార్ట్ నీట్‌గా ఉంటుంది. ఎక్కువ తక్కువ లేకుండా చాలా నీట్‌గా ఉంటుంది. ఇదండి ఉక్సులు పట్టి, కాజా పట్టి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్స్ అండి.